హైదరాబాద్లోని అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు వెంటనే రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం ఉదయం చేవెళ్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ముగిసిపోయింది కనుక వెంటనే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించాలని చేవెళ్ల డివిజన్ సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ వరకు దాదాపు 45 కిలోమీటర్ల మేర రోడ్డును విస్తరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ చేవెళ్లలో ఆందోళనకు దిగారు. స్థానికులంతా కూడా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. వాహనాలన్నీ కూడా ఎక్కడికెక్కడ ఆగిపోయిన పరిస్థితి ఉంది. తక్షణమే పనులు ప్రారంభించి రోడ్డు పనులు పూర్తి చేయాలని చెప్పి వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. వారి ప్రధాన డిమాండ్ ఏంటో వారి మాటల్లోనే అడిగి తెచ్చిన ప్రయత్నం చేద్దాం. మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఈ చేవెళ్ల హైవేకి చాలా రోజుల కిందటే దీనికి కావాల్సినటువంటి పూర్తి డబ్బులు ప్రభుత్వం శాంక్షన్ చేసింది. కానీ ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. పేద ప్రజలు బస్సులలో ప్రయాణించేటువంటి వాళ్ళు, ఆటోలలో ప్రయాణించే వాళ్ళు, రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు అనేక మంది చనిపోతున్నారు. ఇంతమంది చనిపోయినా కూడా ప్రభుత్వానికి కనీసమైనటువంటి చీమగుట్టినటువంటి పరిస్థితి లేదు. కనుక ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, మన్నెగూడ నుంచి అప్పా జంక్షన్ వరకు ఉన్నటువంటి ఈ రోడ్డును వెంటనే పూర్తి చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏదో యాక్సిడెంట్లు జరిగి కొంతమంది చనిపోయినప్పుడల్లా రోడ్డు పక్కన ఇంత మట్టిందు పక్కకు జరిపేసేసి రోడ్డు ఏదో ప్రారంభిస్తున్నాం అనేటువంటి ఒక వాతావరణాన్ని కల్పించి ప్రజలను మోసగించేటువంటి పనిని ప్రభుత్వాలు చేస్తున్నాయి. కనుక ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు భూసేకరణ అన్నటువంటి పేరుతోటి, లేకపోతే గ్రీన్ ట్రిబ్యునల్ పేరుతోటి దీన్ని తత్సారం చేసి ఈ రకంగా ఈ రోడ్డును పూర్తి చేయడం లేదు. రోడ్డును పూర్తి చేయడానికి ఇటువైపులా అటువైపులా రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూములు ఉన్నాయని చెప్పి ఆ భూమి వాళ్ళ దగ్గర నుంచి భూసేకరణ చేయకుండా ఆపేసి ఈ రోడ్డు విస్తరించకుండా చేసి ఈ రోడ్డు మీద అనేక వందల మంది చావుకి కారణమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం. నిన్న జరిగినటువంటి దాదాపు 20 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. 19 మంది వాళ్ళకి ప్రభుత్వం బిచ్చమేసినట్టుగా 5 లక్షల రూపాయలు 7 లక్షల రూపాయలు అని చెప్తున్నది. మేమేమంటున్నామంటే ఈరోజు ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్లో టిప్పర్ ఏదైతే ఉన్నదో వాళ్ళు చావుకు కారణమయ్యారు. మరి ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఈ చనిపోయినటువంటి వాళ్ళకు నష్టపరిహారం వాళ్ళు కూడా చెల్లించాలని మేము చెప్తున్నాం. అట్లాగే ఆర్టీసీ యాజమాన్యం వల్ల కూడా వీళ్ళు చనిపోయారు. కనుక ప్రభుత్వం నుంచే కాదు, ఆర్టీసీ యాజమాన్యం నుంచి, టిప్పర్ యాజమాన్యం నుంచి కూడా చనిపోయినటువంటి మృతులకి నష్టపరిహారం ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ప్రభుత్వం కనీసం 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా మృతులకు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళని అందరినీ కుటుంబాలను ఆదుకొని, అదే విధంగా కుటుంబాల్లో తల్లిపోయినటువంటి పిల్లలు ఉన్నారు.